మీ అందరికీ వందనాలండి. ఇప్పుడు యేసుప్రభువుని నమ్ముకుని యేసుప్రభుని వెంబడించడం అంటే ఏంటండి? ఆదివారం చర్చికి వెళ్ళి వాక్యమిని ఆరాధనలో గడిపేసి కానుకేసేసి రావడమేనంటారా? అంటే చాలామంది ఇలాగే చేస్తున్నారు, అదే భక్తి కొనసాగిస్తున్నారు. చాలామంది కూడా అదే నేర్పుతున్నారు. విశ్వాసులు, సేవకులు కాదు. క్రీస్తుని వెంబడించడం అంటే అదేనంటారా? ఆదివారం చేసే భక్తి ఒకటేనా మనకి? ఆ భక్తి కాదండి అది. మిగతా రోజుల్లో కూడా దేవుడి దగ్గర గడపాలి, బయట కూటాలకు వెళ్ళాలి, మన వ్యక్తిగతమైన సువార్త ఉండాలి, మనం ఇరుగు పొరుగు వారికి మనం క్రైస్తవులమనే ఆలోచన గుర్తింపు వారి దగ్గర మనం తీసుకురావాలి. తోటివారితో మనం ప్రేమగా ఉండాలి, ఎక్కడన్నా కృతజ్ఞత ప్రార్థనలు ఉంటే వెళ్ళాలి, సువార్త పనులు ఉంటే వెళ్ళాలి. మన తోటివారి దగ్గర ఎప్పుడు కూడా మనం దేవుడి మాటలు చెప్పేవారిగా ఉండాలి. నిత్యము మన ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండాలి, వ్యక్తిగతమైన ప్రార్థన ఉండాలి. కానీ అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆదివారం భక్తి చేసి మళ్ళీ ఆదివారం వరకు అసలు ఏమీ పట్టినట్టుంటారు. అది నాకు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుణ్ణి విమర్శించి రక్షణలోకి వచ్చిన వాడిని కదా, ఇంతేనా క్రైస్తవులను ఫస్ట్ నుంచి నమ్మేది అని ఒక ఆలోచన నాకు కలుగుతూ ఉంటుంది. నేనైతే అలా ఉండాలని అనుకోవట్లేదు, చాలామంది కూడా అలా లేరు. కానీ బహు తక్కువ మందే దేవుణ్ణి ఎప్పుడు వెంబడించేవారుగా ఉంటున్నారు. కానీ నామకార్థమైన భక్తి చేసేవాళ్ళు అయితే మటు చాలామంది ఉన్నారు. మరి మనం ఎందులో ఉన్నాం ఒకసారి ఆలోచించుకుందాం. ఒక్క క్షణమైన యేసయ్యా, కొంతసేపైన యేసయ్యా.